మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 7వ అధ్యాయం. ఇది అగ్నిధ్ర మహారాజు మరియు ఆయన సృష్టించిన జంబూద్వీపంలోని నవవర్షాల విభజన గురించి. ఇది కేవలం భూగోళ వివరణ కాదు, ఇది భూమిపై ధర్మం, సంస్కృతి, జీవన సమతుల్యానికి సంబంధించిన ఒక గొప్ప దివ్య చిత్రం. ప్రియవ్రత మహారాజు తన తండ్రి ధర్మాన్ని అనుసరించి భూలోకాన్ని 7 ద్వీపాలుగా విభజించిన తరువాత తన మధ్య కుమారుడైన అగ్నిధ్రునికి జంబూద్వీపం పాలన అప్పగించాడు. అగ్నిధ్రుడు తపస్సు, జ్ఞానం, రాజధర్మం కలిగినవాడు. ప్రజలలో ధర్మం నిలిచేలా వ్యవస్థలు ఏర్పరిచాడు. కాలక్రమంలో తన 9 మంది కుమారులను పిలిచి ఇలా అన్నాడు: నా పిల్లలారా, మీరు ప్రతి ఒక్కరూ ఈ జంబూద్వీపాన్ని ఒక్కో భాగంగా పాలించండి. ధర్మంతో, సమానత్వంతో, కరుణతో ప్రజలను రక్షించండి. అలా ఆయన ఈ భూభాగాన్ని 9 వర్షాలుగా విభజించాడు. అగ్నిధ్రుని 9 పుత్రులు మరియు వర్షాలు. 1. ఈలావృత వర్షం. ఈలావృతుడు పాలించిన ఈ ప్రాంతం జంబూద్వీపం మధ్యలో ఉంది. ఇక్కడే మేరు పర్వతం ఉంది, దివ్య ప్రకాశంతో నిండిన కేంద్రం. ఇది విష్ణు యొక్క వైభవానికి కేంద్రస్థానమని పురాణాలు చెబుతాయి. 2. భద్రాశ్వ వర్షం. తూర్పు దిశలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రజలు ఉదయ సూర్యుణ్ణి పూజించి జీవనోత్సాహాన్ని పొందుతారు. 3. కేతుమాల వర్షం. పశ్చిమ దిశలో ఉంది. ఇక్కడ సౌందర్యం, కళలు, సంగీతం విస్తరించి ఉన్నాయి. ఇది దేవతల ప్రేరణతో ఆనందమయమైన భూమిగా ప్రసిద్ధి చెందింది. 4. హరివర్షం. ఈ ప్రాంతంలో ప్రజల ప్రధాన ఆరాధన విష్ణువు. ఇక్కడ భక్తులు నిరంతరం ఓం నమో నారాయణాయ మంత్రం జపిస్తూ జీవిస్తారు. 5. కింపురుష వర్షం. పర్వతాల మధ్య గిరిజన జీవనశైలి. ఇక్కడ శౌర్యం, సేవ, త్యాగం జీవన మార్గాలు. వారు తమ జీవితాన్ని దేవసేవకు అర్పిస్తారు. 6. రామ్యక వర్షం. సమతుల్య వాతావరణం, ధర్మాచరణ కలిగిన జీవనశైలి. ఇక్కడ ప్రజలు యజ్ఞాలు, దానాలు, విద్యను ఆచరిస్తూ జీవిస్తారు. 7. హిరణ్మయ వర్షం. ఇది ప్రకాశంతో నిండిన ప్రాంతం. ధర్మం, సఖ్యం, పుణ్యం ఇక్కడ ప్రధాన జీవన పద్ధతులు. 8. కురువర్షం. ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతం వ్రతాచరణకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు సత్యవ్రతం, అహింస, జ్ఞానం ద్వారా జీవితాన్ని పవిత్రం చేసుకుంటారు. 9. భారతవర్షం. చివరిది కానీ అత్యంత ప్రాధాన్యం గల భూమి. ఇది మన భూమి, మన భారతదేశం. ఇక్కడే మనిషి తన కర్మఫలంను ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. ఇది పాప పుణ్యాల ఫలితాలను ఇవ్వగలిగిన కర్మభూమి. అగ్నిధ్రుని కుమారుడైన నాభి మహారాజు భారతవర్షానికి పాలకుడయ్యాడు. ఆయన భార్య మేరుదేవి. వారికి పుత్రుడు వృషభదేవుడు. వృషభదేవుడు విష్ణువుని అవతారంగా పరిగణించబడ్డాడు. ఆయన ద్వారా ప్రపంచానికి మోక్షమార్గం చూపబడింది. ఆయన పుత్రుడు భరతుడు. తన భక్తి, యజ్ఞ, ధ్యానం వల్ల ఈ భూమి భారతవర్షం అని పేరు పొందింది. జంబూద్వీపం మధ్యలో ఉన్న మేరు పర్వతం భూమి హృదయం లాంటిది. సూర్యకాంతి దాని చుట్టూ పరిభ్రమిస్తుంది. దాని చుట్టూ ఉన్న పర్వతాలు గంధమాదనం, నీల, హేమకూట మొదలైనవి ప్రకృతి అందానికి ప్రతిరూపాలు. ఇవి కేవలం భౌతిక విభాగాలు కాదు, ఇవి మనలోని గుణాలను సూచించే చిహ్నాలు. మేరు పర్వతం అంటే స్థిరమైన మనస్సు, దాని చుట్టూ ఉన్న వర్షాలు అంటే వివిధ జీవన స్థాయిలు. అగ్నిధ్రుడు ఈ విభజనతో ఒక గొప్ప బోధనిచ్చాడు. ప్రపంచం వైవిధ్యంతో నిండి ఉన్నా దాన్ని కలిపేది ఒకే శక్తి,
విష్ణు చైతన్యం. ప్రతి వర్షం ఒక జీవన పాఠం. ఎక్కడైనా సత్యం, ధర్మం, కరుణ ఉంటే అక్కడే దేవుడున్నట్టని ఈ విభజన మనకు చెప్పింది. సారం ఏమిటంటే, జంబూద్వీపంలోని ఈ నవవర్షాలు కేవలం భౌతిక ప్రాంతాలు కాదు, వాటి ద్వారా విష్ణు పురాణం మనకు జీవన సూత్రం చెబుతోంది. మన భారతవర్షం కర్మభూమి. ఇక్కడే మనకు భక్తి, ధర్మం, జ్ఞానం ద్వారా మోక్షం సాధ్యం. మన జన్మ ఇక్కడ జరిగిందంటే అది దివ్య వరం. ఇది విష్ణుపురాణం 7వ అధ్యాయం, అగ్నిధ్రుడు మరియు నవవర్ష విభజన గాథ. తరువాతి భాగంలో మనం నాభి మహారాజు, వృషభదేవ అవతారం మరియు భారత చక్రవర్తి భక్తితత్వం గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.